వెల్కమ్ టు హెచ్ఎంటీవీ హెల్త్ ప్లస్. ఇవాళ కార్యక్రమంలో భాగంగా కొంతమందిలో మనకి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేస్తూ ఉంటారు. అసలు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఎటువంటి పరిస్థితుల్లో చేయాల్సిన అవసరం ఉంటుంది, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత వారి జీవితం ఎలా ఉంటుంది, అసలు ఏ విధంగా ఉంటే ట్రాన్స్ప్లాంటేషన్ అయిన తర్వాత కూడా వాళ్ళు ఎక్కువ జీవితాన్ని లీడ్ చేయొచ్చు అనే దానికి సంబంధించి చాలా విషయాలు మనకు తెలియడానికి మనతో పాటు సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీభూషణ్ రాజు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్, ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది అసలు ఎవరికి చేస్తారు, ఎప్పుడు చేస్తారు, ఎటువంటి సందర్భంలో? ప్రకృతిపరంగా మనం పుట్టుకతో 2 కిడ్నీలతో పుట్టినప్పుడు కాలక్రమేణా ఏదైనా కారణాల చేత రకరకాల కారణాలు ఉంటాయి పాడవడానికి. కిడ్నీ పూర్తిగా 2 కిడ్నీలు కూడా పూర్తిగా పాడైపోయినప్పుడు దాని ప్రత్యామ్నాయంగా మనకి ఏదైనా పద్ధతి చేసుకొని దాన్ని తిరిగి కిడ్నీ యొక్క పనితనాన్ని శరీరానికి చూపించాలి అనుకున్నప్పుడు మనకి డయాలసిస్ రూపంలో కాకుండా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనే ఒక ప్రక్రియ కూడా చాలా అద్భుతంగా గత 70-75 సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా గొప్పగా జరగబడుతోంది. 1954లో ఎప్పుడైతే మొట్టమొదటిసారిగా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అన్నది సక్సెస్ చేయడం అన్నది సాధ్యమవుతుంది అని ప్రపంచానికి తెలియవచ్చిందో అప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా ప్రపంచంలోని దాదాపుగా 100-125 దేశాల్లోనూ మన దేశంలో ముఖ్యంగా దాదాపుగా సుమారు 100కు పైగా పట్టణాలలో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రక్రియ చాలా సులభతరంగా, చాలా సునాయాసంగా, చాలా అద్భుతంగా జరుగుతోంది. అయితే ఇక్కడ కిడ్నీ పూర్తిగా పాడైపోవడం అనేది ఒక కష్టంగాను, చాలా శాపంగాను, చాలా భయంగాను, కష్టంగా ఉంటుంది చాలామంది కూడా అనుకోవడానికి. చాలామంది ఒకానొక కాలంలో ట్రాన్స్ప్లాంటేషన్ ప్రక్రియ దాకా మేము వెళ్ళగలుగుతామా, అది చాలా ఖర్చుతో కూడుకున్నది, కష్టమైనది, శరీరానికి కష్టమవుతుంది, చాలా పెద్దది, గొప్పది అని ఒక మనకి స్తోమత కానీ తహత కానీ మనం చేసుకోలేకపోతామేమో అనే భావనతో ఉండడం అన్నది నేను గత 25-30 ఏళ్ల క్రితం మేము చూస్తూ ఉండేవాళ్ళం. కానీ కాలక్రమేణా ఆ భావన మారిపోయింది. చాలామంది ట్రాన్స్ప్లాంటేషన్ చాలా సులభంగా చేసుకోవడానికి ఉన్నటువంటి ప్రక్రియలు వాళ్ళకి అర్థమవుతున్నాయి. ప్రజలు చాలా అత్యంత సాధారణ జీవితంలో ఉన్నటువంటి వాళ్ళు, అత్యంత సాధారణ ప్రజలు, పల్లెటూరులో ఉన్నటువంటి వాళ్ళు, అట్టే చదువు సందులట్టే లేనటువంటి వాళ్ళు సైతం కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి అవగాహన పెంచుకున్నారు. కాబట్టి చాలా ఎక్కువ ట్రాన్స్ప్లాంటేషన్స్ అనేక ప్రదేశాల్లో, ముఖ్యంగా పెద్ద నగరాలలో, అది మరీ ముఖ్యంగా మన పెద్ద నగరం లాంటి హైదరాబాద్ నగరంలో చాలా ట్రాన్స్ప్లాంటేషన్స్ జరుగుతూ ఉన్నాయి. తిరిగి ఒక జీవితాన్ని తిరిగి పొందవచ్చా, ఒక అవయవం పూర్తిగా పోయిన తర్వాత, అందులోనూ మనకి సహజసిద్ధంగా ఉన్నటువంటి ఒక అవయవం పూర్తిగా పోయిన తర్వాత కూడా అంతే జీవితాన్ని చాలా సులభంగా పొందవచ్చా అనంటే అది పొందవచ్చు అని సాధ్యమవుతుందన్న విషయాన్ని కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ నిరూపితం చేసింది. ఆ తర్వాత ఇప్పుడు మీకు తెలుసు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ, గుండె ట్రాన్స్ప్లాంటేషన్ కానీ, అలాగే ఊపిరితిత్తుల ట్రాన్స్ప్లాంటేషన్, కొంచెం కష్టమైన ప్యాంక్రాటిక్ ట్రాన్స్ప్లాంటేషన్, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. యూట్రస్ ట్రాన్స్ప్లాంటేషన్, చేతులు చేస్తున్నారు, కాళ్ళు మొహం కూడా మార్చేస్తున్నారు ట్రాన్స్ప్లాంటేషన్లో. చివరికి గర్భసంచిని సైతం ట్రాన్స్ప్లాంటేషన్లో మార్చేసిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఇదంతా కూడా కేవలం కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ సక్సెస్ అయిన తర్వాత దాని విధి విధానాలు, ఆ ప్రక్రియ, ఆ పద్ధతులు, ఆ తర్వాత వచ్చే రకరకాల పద్ధతులకి అదొక ప్రోదిలా మారింది. కాబట్టి అప్పటి నుంచి కూడా అన్ని అవయవాల మార్పిడి కూడా చాలా సులభతరమైనటువంటి ప్రక్రియలు మనకు కనపడ్డాయి. అయితే ట్రాన్స్ప్లాంటేషన్ చాలా పెద్ద ప్రక్రియ అన్నది అని అంటే వ్యక్తిగతంగా అది చాలా పెద్దదే. ఒక కుటుంబానికి, ఒక చిన్న సాధారణ కుటుంబంలో ఒక పిల్లవాడు కిడ్నీ ఫెయిల్ అయిన తర్వాత వాళ్ళ అమ్మనో నాన్ననో ఉంటారు, వాళ్ళ తమ్ముడో చెల్లెలో ఉంటారు. వాళ్ళని తీసుకొని పెద్ద ఆసుపత్రికి వచ్చేస్తే 2 కిడ్నీలు పాడయ్యాయి, ఇక మీకు తర్వాత డయాలసిస్ చేసుకోవాల్సి వస్తుంది, ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవాల్సి వస్తుంది చెప్పినప్పుడు ఇందులో దాదాపుగా 95% మందికి నిజానికి నెక్స్ట్ ఎక్కడ ఒక అడుగు ముందుకు ఎలా వెళ్ళాయో వాళ్ళకి అసలు అర్థం కూడా సందర్భం ఉంటుంది. చాలామంది భయపడతారు కూడా, ఇంకేమవుతుంది, అంత అగమ్య గోచరంగా ఉంటుంది, ఇది చాలా నిరాశ, తర్వాత మనం ఏం చేసుకోలేము, ఈ డయాలసిస్ మనం ఎక్కడ చేసుకోబోతాము, ఈ కిడ్నీ మార్చుకోవడం మనం ఎక్కడ మార్చుకోబోతాము, అమ్మిస్తుందా నానిస్తుందా, వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళు అనారోగ్యంగా ఉన్నారు, చెల్లెలు ఇంకా పెళ్లి కాలేదు, తమ్ముడున్న వాడు చదువుకోవట్లేదు, ఇలాంటి రకరకాల ఆలోచనలతో వాళ్ళు సతమతం అయిపోతారు. వాళ్ళకి అసలు ముందంతా కూడా వాళ్ళకు ఒక మొత్తం చీకటే కనిపెడుతుంది. కానీ అటువంటి సందర్భంలో సైతం ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవడం అనేది చాలా సులభమైందని అంటేనే సంవత్సరానికి ఏటా మన భారతదేశంలో 15 నుంచి 20 వేల దాకా ట్రాన్స్ప్లాంటేషన్స్ జరుగుతున్నాయి. ఆ నెంబర్ గత 2-3 సంవత్సరాలుగా చాలా బాగా పెరిగింది. ఇంకా బాగా ఎక్కువ ట్రాన్స్ప్లాంటేషన్స్ చేయించుకోవడానికి వీలవుతుంది. ఒకప్పుడు కిడ్నీ ఫెయిల్యూర్ అనేది ఒక శాపం, అది ఒక విధంగా చెప్పాలంటే ఒక మరణదండన లాంటిది. అంటే తప్పనిసరిగా కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళు చనిపోవడం అని మాత్రమే తథ్యము. ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఏదో ఒక రోజు వాళ్ళు చనిపోతారు అనే ఒక భావన ఉండింది ఒక 20-25 ఏళ్ల క్రితం దాకా. కానీ కాలక్రమేణా శాస్త్రీయ దృక్పథంలో వచ్చినటువంటి రకరకాల మార్పులు, రకరకాల మందులు, రకరకాల పద్ధతులు అటువంటి కాంప్లికేషన్స్ పెద్దగా రాకుండా ఒక సాధారణ జీవితానికి దగ్గరైనటువంటి జీవితాన్ని, నిజం చెప్పాలంటే ఒక క్రమశిక్షణాయుతమైన జీవితాన్ని, బహుశా అదే వ్యక్తి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోకుండా ఉండుంటే చాలా అత్యంత క్రమశిక్షణ రహితమైనటువంటి జీవితాన్ని గడుపుండేవాడేమో. బహుశా అన్ని రకాల చెడ్డ అలవాట్లు, పద్ధతులు అవి చేసుకొని బహుశా అతను ఇంకేదైనా కాంప్లికేషన్తో చనిపోయి ఉండేవాడేమో. కానీ
కిడ్నీ ఫెయిల్ అవ్వడము ఒక రకమైన బాధ్యతను పెంచుతుంది, డయాలసిస్ చేసుకోవడం అనేది ఒక భయాన్ని పెంచుతుంది. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్న తర్వాత ఆ భయము బాధ్యత రెండూ పెరిగి ఇంకా కొంచెం మంచి జీవితాన్ని పొందడానికి కావాల్సినటువంటి అవకాశాన్ని తను కలుగజేస్తుంది. కాబట్టి మిగతా వారి కంటే కూడా వీళ్ళు ఇంకెక్కువ ఆరోగ్యంగాను చాలా బాధ్యతగాను ఇంకా ఆరోగ్యకరమైన అలవాట్లతోనూ ఉంటారు. సో కాబట్టి ఒక పెద్ద చెడులోంచి ఒక అద్భుతమైనటువంటి మంచికి ఆవిష్కరణ ఎలా జరుగుతుందని తెలుసుకోవడం అన్నది ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా సాధ్యమవుతుంది. ఓకే సార్, ఎవరిలో చేస్తారు? మీ దగ్గరికి చాలా రకాల పేషెంట్స్ వస్తూ ఉంటారు, కిడ్నీ పాడైపోయిన వాళ్ళు వస్తూ ఉంటారు. మరి అందరికీ కూడా ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సిన అవసరం అయితే రాదు కదా? నిజమే, చాలామందికి ట్రాన్స్ప్లాంటేషన్ అన్నది వాళ్ళు కిడ్నీ ఫెయిల్ అయిందన్న పదం వినగానే ఇప్పుడు మామూలు పక్కింటి వాళ్ళు కూడా కిడ్నీ ఫెయిల్ అయిందా పర్వాలేదు డయాలసిస్ చేసుకో ట్రాన్స్ప్లాంట్ చేసుకో అంటారు. కానీ ఇక్కడ ఉన్నది ఏమిటంటే ఒకటి కిడ్నీ ఫెయిల్ అవ్వడం అన్నది ఒక నిరంతర ప్రక్రియ, అది కొన్ని సంవత్సరాలు జరిగే ప్రక్రియ. కాబట్టి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కిడ్నీ ఫెయిల్ అయిన పదం వినగానే పర్వాలేదు ఏ దశలో ఉన్నావు ఆ దశలోనే చాలా ఏళ్ళు ఉంటావు అని చెప్పాలి సాధ్యం మనకు అవుతుంది. ఎందువల్ల అంటే రకరకాల మందులు ఉంటాయి దాన్ని వాళ్ళు చక్కగా పెట్టుకోవడానికి. ఒక 24 ఏళ్ల వ్యక్తి మనకి కొంచెం కిడ్నీ డ్యామేజ్ అయినట్టుగా వచ్చేసి కొంచెంగా కిడ్నీ యొక్క పనితనం ఒక 70-80% పోయిందని తెలిసి సుమారుగా వచ్చాడు అనుకుందాం. అతని మందులతో ఆ మిగిలిపోయినటువంటి 20-25-30% మనం దాదాపు కావాలని కూడా 10-15 సంవత్సరాల దాకా కూడా పెట్టవచ్చు. అంటే అతను 40-45 దాకా తీసుకెళ్ళి అప్పుడు మనం డయాలసిస్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. అయితే ఇది చాలా శాస్త్రీయంగా మనకి సాధ్యమవుతుంది. కానీ వ్యక్తిగత విచక్షణ వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానం ఆధారంగా కొన్నిసార్లు కష్టమవుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా నీకు కిడ్నీ బాగాలేదు అన్న విషయం తెలుసుకోగానే అది పోయిందనుకుని వాళ్ళే అనుకుంటూ ఉంటారు. ఇక నెక్స్ట్ మొదటి అంకం ఇంకా వాళ్ళ జీవితంలో డయాలసిస్ ట్రాన్స్ప్లాంటేషన్ మాత్రమే అనుకుంటూ ఉంటారు. అలా కాకుండా ఈ ఒక దశలో మనం దాదాపుగా మన క్రానిక్ కిడ్నీ డిజీజ్ అంటాం. అంటే కిడ్నీకపై ఏమాత్రం కూడా రిపేర్ అవ్వదు, ఇక రికవరీ కాదు, ఇక బాగే లక్షణాలు దాంట్లో లేవు, ఇక పైగా పెచ్చు అది ఇంకా ముందుకు ఇంకా వెళ్తూ కిడ్నీ పనితం గ్రాడ్యువల్గా నెమ్మదిగా కాలక్రమేణా తగ్గిపోతుంది అని చెప్పేదాన్ని మన క్రానిక్ కిడ్నీ డిజీజ్ అంటాం. దీన్ని కూడా మేము 5 దశలో వర్ణిస్తాం, 1, 2, 3, 4, 5 అంటూ. ఈ చివరి 5 దశలో కూడా చివరికి జరిగేది మనం డయాలసిస్. అంటే ఈ 5 దశల్ని మనం చాలా ఏళ్ల తరబడి ఒక్కొక్క దశలో అలా నడుచుకుంటూ నెమ్మదిగా వెళ్ళవచ్చు. చివరి దశ 5వ దశలో కూడా కావాలనుకుంటే ఇంకా 4-5 ఏళ్ళ నుండి అందులో చివరిగా మనం డయాలసిస్ చేసుకోవచ్చు. అంటే ఇదంతా మనకి సైన్స్లో సాధ్యమవుతుంది. కానీ మీకు ఎలా చూస్తే మీకు తెలిసిన వాళ్ళలో ఒక అబ్బాయికి కిడ్నీ ఫెయిల్ అయిందని చెప్పారు 2 నెలల క్రితము, ఇప్పుడు డయాలసిస్ చేసుకుంటున్నాడు, వచ్చే నెల ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నాడు అని మీకు తెలుస్తుంది. ఆశ్చర్యపోతారు, అదేంటి చాలా పొడుగ్గా ఉంటుందన్నారే, కిడ్నీ పాడైన జీవితము పాడవుతున్నటువంటి దశలు పొడుగ్గా ఉంటాయి కదా, మరి వీళ్ళకి ఎందుకు 2-3 నెలలకు అయిపోతుంది అని అంటే కొన్ని జబ్బులు ప్రత్యేకంగా అలా ఉంటాయి. ఒకవేళ అలా లేకున్నా కూడా నేను ఇంతకుముందు చెప్పాను, ఒక మనిషి యొక్క వ్యక్తిగత విచక్షణ జ్ఞానం అనే 2 విషయాల్లో చాలామంది పొరపాటు ఏం చేస్తారంటే ఏ విధంగానైనా ఆ 20%-30% దాచిపెట్టుకోవాలనో లేకపోతే కిడ్నీ పాడవకుండా ఇంకేదైనా రకరకాల ప్రక్రియల ఆధారంగానో పద్ధతుల ఆధారంగానో అది బాగా చేసుకోవాలనే పద్ధతిలో వాళ్ళు మరింత పాడైపోతారు. నిజానికి ఏ మందు కూడా ప్రపంచంలో ఒక పాడవుతున్న అవయవానికి ఆసరాగాను దానికి బాసటగాను ఉండి దాన్ని బాగు చేయడం అంటూ ఏ మందుకి సాధ్యం కాదు. మనిషి యొక్క మేధస్సు ఎప్పటికీ కూడా ఒక అవయవానికి ప్రత్యామ్నాయంగా అది పాడవుతున్నప్పుడు తిరిగి దాన్ని పూర్తిగా బాగా చేయడం అంటూ సాధ్యమైనది ఎప్పటికీ జరగదు. ఎందువల్ల అంటే ఒకవేళ అలా ఉంటే చనిపోయిన మనిషిని పుట్టించడం లాంటిది. చనిపోయిన మనిషి మనం ఇంకో విధంగా ప్రాణం ఇచ్చి పుట్టించడం అన్నది ఎంత అసాధ్యమో, వ్యక్తిగతంగా ఒక వ్యక్తి శరీరంలో ఉన్నటువంటి రకరకాల అవయవాలు ఇక రిపేర్కి నోచుకునే పద్ధతిలో ఉండదు అని చెప్పి అనుకున్న తర్వాత అది కేవలం పాడవడం మాత్రమే దానికి మార్గం అనుకున్న తర్వాత ఏ విధంగా ఏ మందుతో కానీ చిట్కాతోని మహత్తుతో కానీ మంత్రాలతోని తంత్రాలతో కానీ తాయెత్తులతో కానీ బాగా కాదు. కానీ ప్రజల యొక్క ఒక ఆలోచన ఆదుర్ద వాటిని ఆగనివ్వదు వాళ్ళని. దాదాపుగా మీకు ఇంకా 5 ఏళ్ళు ఉంది, 3 ఏళ్ళు ఉంది, మీరు మంచిగానే ఉంటారు, పర్వాలేదు, ఈ మందులు వాడుకోండి, మీరు రెగ్యులర్గా రండి అని చెప్పిన తర్వాత ఆ రెగ్యులర్గా రావడం అన్నది ఎప్పటికీ 90% మంది ప్రజలు చేయరు. దాదాపుగా అందరూ కూడా ఇంకో ప్రత్యామ్నాయ వైద్య విధానాలను రకరకాల పద్ధతులను లేకపోతే ఒక నిరాశ నిస్పృహకు లోనై ఇక నాకు ఏ మందులు అక్కర్లేదు నా జీవితం అయిపోయిందని చెప్పి ఒక రకమైనటువంటి ఒక నెగటివ్ వ్యవస్థలోకి వెళ్ళిపోవడమో చేస్తూ ఉంటారు చాలామంది. కాబట్టి మేము ఓపీలో చూసే వాళ్ళలో చాలామంది 100 మందిని చూసినా కూడా అందులో చాలా తక్కువ మంది మాత్రమే డయాలసిస్కి వస్తారు. అందులో ఇంకా చాలా తక్కువ మంది కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుంటారు. ఉదాహరణకి మా హాస్పిటల్ ఉదాహరణ నేను చెప్తే ప్రభుత్వ ఆసుపత్రిలో దాదాపుగా మేము 30-32 వేల మంది ప్రతి ఏటా కూడా కొత్త కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్ని చూస్తాం వ్యక్తిగతంగా. అందులో మేము కనీసం ఒక 7 నుంచి 8 వేల మంది దాకా మేము రెగ్యులర్గా డయాలసిస్ చేయించగలుగుతాం. అందులో 100 నుంచి 120 మంది మాత్రమే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుంటారు. అది మీకు అర్థమవుతుంది కదా ఏ విధంగా ఒక పెద్ద నెంబర్ నుంచి నెమ్మదిగా నెంబర్ కుచించుకుపోతుంది అని అంటే అంతమంది అప్పటి భావన దాకా అక్కడ దాకా ట్రాన్స్ప్లాంటేషన్ దాకా వెళ్ళలేకపోవడానికి ప్రధాన కారణం ఒక అవగాహన లోపము, ఒక రకమైనటువంటి అజ్ఞానమైనటువంటి భావన వాళ్ళు ఎక్కువగా ఉండడం. అంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ మాకు సాధ్యమవుతుందా అంటే వాళ్ళు సాధ్యం అనుకోవడానికంటే ముందే దీన్ని ఏ విధంగా బాగా చేసుకోవాలి, కిడ్నీ ఫెయిల్ అయిన దాన్ని అనుకోవడం చేస్తూ ఉంటారు. నిజానికి అది ఎంత తప్పనంటే
ఒక చనిపోయిన వ్యక్తిని తిరిగి ఏదో మహత్యం చేసి బతికించాలని అనుకోవడం లాంటిది. ఆ మహత్యాలు అవన్నీ కూడా ఒక సినిమాల్లో జరుగుతాయి, నిజ జీవితంలో ఎప్పటికీ జరగవు అవన్నీ కూడా. సో ఇక్కడే చాలామంది పొరపాటు చేసి డయాలసిస్ దాకా వెళ్ళలేకపోతున్నారు. కాబట్టి ఈ దేశంలో చాలామంది కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్ ఉన్నా కూడా చాలామంది డయాలసిస్లో ఎందుకు ఉండరంటే చాలామంది అంతకంటే ముందే వాళ్ళు చనిపోవడం జరుగుతూ ఉంటుంది. డయాలసిస్లో కానీ ట్రాన్స్ప్లాంటేషన్లో కానీ ఒక సాధారణంగా ఒక చాలా నెమ్మదిగా కుదురుగా స్థిమితంగా ఆ ప్రక్రియలోకి ఒదిగిపోయి చక్కగా నడుచుకుంటూ పోతే వాళ్ళ జీవితం చాలా సునాయాసంగా ఉంటుందన్న విషయాన్ని వాళ్ళు చాలామంది గుర్తించరు. ఇక్కడ పొరపాటుతోటే కిడ్నీ ఫెయిల్యూర్ అంటే ఒక శాపము, కిడ్నీ ఫెయిల్యూర్ అంటే ఒక మరణదండన, డయాలసిస్ అనే ఒక భయంకరమైన ప్రక్రియ, ట్రాన్స్ప్లాంటేషన్ అంటే అది మన వల్ల కాదు, మనం చేయలేము అని అనుకున్నటువంటి రకరకాల నెగిటివ్ భావజాలాలన్నీ కూడా ఆ విధంగా వచ్చినవే ఉంటాయి. ఓకే సార్, ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అయిన తర్వాత ఆ వ్యక్తి లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది అసలు? కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ మనకి ఎప్పటికీ కూడా వాళ్ళు ఎవరు ఇచ్చారు దాన్ని బట్టి వాళ్ళ జీవిత విధానం అంతా కూడా కొంచెం మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాదాపుగా చట్టరీత్యా మన భారతదేశంలో వాళ్ళ అమ్మ నాన్న, అక్క చెల్లెలు, అన్నదమ్ములు, పిల్లలు కాకుండా రక్త సంబంధికులు కాకుండా భార్య భర్త ఒకరికొకరికి ఇచ్చుకోవచ్చు. చట్టరీత్యా ఇది మనకి సాధ్యమవుతుంది. కాబట్టి వాళ్ళు ఎవరు ఇచ్చారు దాన్ని బట్టి కొంచెం మందులో కొన్ని ప్రక్రియలు మార్పులు అవి ఉంటాయి. అలా కాకుండా బ్లడ్ గ్రూప్స్ మ్యాచ్ అయితేనే ఇవ్వాలి అంటే ట్రాన్స్ప్లాంటేషన్లో దేనికైనా కూడా మొట్టమొదటి సూత్రం అనేది బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వడం అనేది చాలా ప్రాథమికం. అమ్మ నాన్న కాబట్టి మనకు వాళ్ళ బ్లడ్ గ్రూప్స్ అలాగే యథాతథంగా మ్యాచ్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. అయితే అది ప్రాథమికమైనటువంటి భావన. అంటే ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నారంటే అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకుంటున్నారని ఉంటుంది కదా. సో అమ్మాయికి ఒక చిన్న ఎలకొక పెళ్లి చేస్తున్నాం అని ఉండదు కదా. అక్కడ అంటే అలా జరుగుతున్నాయి. కానీ ఇక్కడేం జరుగుతుందంటే ఇక్కడ కూడా బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయినప్పుడు కూడా ఒక చిన్న ట్రాన్స్ప్లాంటేషన్ ప్రక్రియ ఒకటి ఉంటుంది, ఏబిఓ ఇంకంపాటబుల్ అని. అది కొంచెం ఇంకా ఎక్కువగా ఎక్స్పెరిమెంటల్ స్టేజ్లో ఉంది. చాలామంది చేసుకుంటున్నారు ప్రపంచవ్యాప్తంగా కూడా. కానీ దాంట్లో కష్టం ఏదన్నా వస్తే అది నిజమైన కష్టంలో ఉంటుంది. అది అంత సులభంగా పోయే కష్టం కాదు. కాబట్టి చాలామంది దాన్ని పెద్దగా అట్టే ఇష్టపడరు. ప్లస్ మనకి ప్రత్యామ్నాయంగా మనకి చాలా ఇంట్లో రక్త సంబంధికులే బ్లడ్ గ్రూప్ అనేవి 4-5 ఉంటాయి కదా మనకు తెలుసు. ఏబిఓ ఉంటాయి, ఏబి ఉంటుంది. దాంట్లో పాజిటివ్ నెగిటివ్కి సంబంధం లేదు ఇక్కడ ట్రాన్స్ప్లాంటేషన్లో. ఏబిఓ, ఏబి అనే 4 వాటిల్లోనే ప్రజలందరూ ఉంటారు. కాబట్టి మనకు అట్టే పెద్ద కష్టం కాదు. మన రక్త సంబంధికులు, మన కుటుంబ సభ్యులు ఉండకపోవడం అన్నది కొంచెం అరుదు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే కాస్త న్యూక్లియర్ ఫ్యామిలీస్ అవుతున్నాయి. ఎక్కువగా కుటుంబంలో అమ్మ నాన్న 2 పిల్లలే ఉంటున్నారు. కాబట్టి బ్లడ్ గ్రూప్ ఉన్నది వాళ్ళ నలుగురిలో ఒకే రకం ఉండాల్సిన అవసరం ఏమి లేదు. ఉన్న వాళ్ళకి షుగర్ ఉండొచ్చు, బీపీ ఉండొచ్చు, వాళ్ళకి ఒకే కిడ్నీ ఉండొచ్చు, లేదా వాళ్ళకి కూడా కిడ్నీ ప్రాబ్లం ఉండవచ్చు. సో కిడ్నీ ఇవ్వడం అనేది కొన్ని సందర్భాల్లో వాళ్ళు సాధ్యం కాకపోవచ్చు. కాబట్టి ఏబిఓ ఇంకంపాటబుల్ అంటూ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయినప్పుడు కూడా మనం ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నది కొన్ని సాధ్యమవుతుంది. కానీ దాంట్లో ఉన్న కష్ట నష్టాలను బేరీజ్ వేసుకుంటే చాలామంది పెద్దగా దాన్ని అంటే ఇష్టపడరు. అయినప్పటికీ కూడా చట్టరీత్యా మనము ఈ కుటుంబ సభ్యులు, రక్త సంబంధికులు మాత్రమే కాకుండా భార్య భర్త తీసుకోవచ్చు. అలా కాకుండా అవయవదానం అనే ప్రక్రియ ద్వారా భారతదేశం మొత్తంలో కూడా అనేక పెద్ద నగరాలలో అవయవదానం ద్వారా కిడ్నీ మార్చుకోవడం అనేది సాధ్యమవుతుంది. అంటే ఇంకేదైనా ఇతర ఆరోగ్యపరమైన కారణాల చేత కానీ, అనారోగ్యం చేత కానీ, అలాగే యాక్సిడెంట్ల రూపంలో కానీ జరిగినటువంటి మృత్యువాత పడుతున్నటువంటి వాళ్ళు, అంటే పూర్తిగా ఇంకా మృత్యువాత పడకుండా ఇంటెన్సివ్ కేర్లలో వెంటిలేటర్ మీద ఉంటూ జీవన్మృతులుగా ఉన్నటువంటి వారు ఎక్కువగా శరీరం యొక్క అవయవాలు డొనేట్ చేయడం అన్నది ఇప్పుడు భారతదేశంలో మనం చాలా గొప్పగా చూస్తున్నాం. వీటన్నిటిలో అధికంగా మన రాష్ట్రంలో ఎక్కువ జరుగుతున్నాయి. కాబట్టి హైదరాబాద్ నగరంలో ఎక్కువగా జరుగుతున్నాయి. కాబట్టి అందుకే అంత ప్రాముఖ్యత కలిగింది దానికి. సో జీవన్దాన్ అనే రకరకాల కార్యక్రమాల ద్వారా కూడా కిడ్నీ మార్చుకోవడం అనేది సాధ్యమవుతుంది. కాబట్టి ఒక మంచి జీవితం అన్నది కావాలనుకున్న వాళ్ళు ఒక శాస్త్రీయ దృక్పథంతో కూడినటువంటి ఒక మంచి ప్రక్రియ ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా చేసుకోవాలి. అంతగాని పారిపోయి ఎక్కడో మూలకి చాటుగా దొంగచాటుగా కిడ్నీకి ఎవరో ఇస్తే నేను డబ్బిచ్చి కొనుక్కున్నాను, ఫలానా దేశం వెళ్ళాను, ఫలానా రాష్ట్రం వెళ్ళాను, ఫలానా మారుమూల ప్రదేశంలో ఒక దళారుల ద్వారా వెళ్ళి ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నటువంటి ప్రక్రియలో ఎప్పటికీ మంచితనం ఉండదు. అంటే మీకు తొందరగా ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటే అమ్మాయి ఒక పని అయిపోయింది అని మీకు అనిపిస్తుండవచ్చు కాక, కానీ నిజమైన పని అంటూ ఆ తర్వాత మాత్రమే స్టార్ట్ అవుతుంది. అదే ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత జీవితం. ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత జీవితం అంతా కూడా చాలా గొప్పగా ఉంటుంది అని అనుకోవడం అన్నది చాలా మంచిది. ఎందువల్ల అంటే అది అందరికీ కూడా సాధ్యం కాదు. గొప్ప జీవితం, మంచి జీవితం అందరికీ ఉండాలని కోరుకోవడమే శాస్త్రీయ దృక్పథం కూడా అదే. మీ డాక్టర్లు కూడా అదే ఊహిస్తారు, భావిస్తారు. మీరు కూడా అదే కావాలని కోరుకుంటారు, అదే నమ్ముతారు కూడా. కాకపోతే ఏంటంటే కొద్ది మందిలో, అంటే ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న 100 మందిలో ఒక 10 మందిలో కొంచెం కష్టతరమైనటువంటి క్లిష్టమైనటువంటి ఒక దశ ఉంటుంది వాళ్ళ జీవితంలో. ప్రతిరోజు బాగున్నప్పటికీ కూడా ఏదో ఒక రోజు ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్న తర్వాత ఒకరోజు జ్వరంతో లేచి కూర్చుంటే నిద్రలోంచి ఆ రోజు బహుశా అదే చిట్టిచ్చే రోజు కూడా అయ్యే అవకాశం ఉంటుంది. లేదా మీకు తెలియని, కనిపించని, మీ శరీరంలో మీకు తెలియని రకరకాల ఇన్ఫెక్షన్ రూపంలో కానీ, రకరకాల కాంప్లికేషన్స్, గుండె కానీ, మెదడు కానీ, లివర్ కానీ, అంతెందుకు కొన్నేళ్ల తర్వాత మీకు ఎముకలు, కండరాలతో వచ్చే జబ్బులతో సహా రకరకాల కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత జీవితం సునాయాసంగా ఉందనుకునే వాళ్ళు 100లో 75-80 మంది ఉంటారు. ఈ 20 మంది మాత్రం బహుశా రకరకాల కష్టాలు పడతారు. కానీ ఎవరు వాళ్ళు
ఎటువంటి వారు ఏ కారణాల చేత వాళ్ళు అలా కష్టపడతారు, మరి బాగున్నటువంటి ఆ 80% మంది ఎవరు, బాగాలేనటువంటి 20% మంది ఎవరు తెలుసుకోవడం అన్నది శాస్త్రీయంగా కాదు, ఇంకే రకమైనటువంటి మేధస్సు కూడా అది సాధ్యం కాదు. అది బహుశా జ్యోతిష్యులు చెప్పాల్సిన అవసరం ఉంటుందేమో. రేపటి జీవితం ఎలా ఉంటుంది అని తెలుసుకోవడం అన్నది మనిషి మేధస్సుకి ఎప్పటికీ అందనిది. మనందరికీ ఉంటుంది, రేపు ఎలా ఉంటుందో తెలుసుకోవాలి, చివరికి 20 ఏళ్ళ తర్వాత నేను ఎలా ఉంటానో తెలుసుకోవాలి, భవిష్యత్తు నాది ఎలా ఉంటుందో తెలుసుకోవడం అనేది చాలా ప్రాథమికమైనటువంటి మనిషి యొక్క ఆలోచన, కోరిక. కాకపోతే అది అందరికీ అది సాధ్యం కాదు. ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేసుకోవడం అనేది మన ధర్మమే, కానీ ఆ తర్వాత జీవితాన్ని ఎలా ఉంటుంది అని చెప్పుకోవడం అనేది కొన్ని సందర్భాల్లో సాధ్యం కాదు. బాగుంటుందా? బాగుంటుంది. బాగలేని సందర్భాలు కొన్ని ఏర్పడతాయి. ఆ బాగలేని సందర్భాల్లో కూడా 50% వరకు బాగలేకపోవడాలని మనం నివారించగలుగుతాము. ఆ మిగతా 50% సైతం మనం నివారించలేము. అటువంటి వారందరూ కూడా కొంచెం క్లిష్టమైనటువంటి జీవన విధానాన్ని అవలంబించాల్సి వస్తుంది. అలా కాకుండా ఉంటే దాదాపు వీళ్ళందరూ కూడా అత్యంత సాధారణ జీవితాన్ని మన అందరిలాగానే మామూలుగా గడపవచ్చు. కాకపోతే మందులు వేసుకోవడం అనేది ఒకటి, అప్పుడప్పుడు డాక్టర్ని చాలా తరచుగా ఇంకెక్కువ సార్లు చూడాల్సిన అవసరం ఉంటుంది. మనందరూ మామూలుగా ఉన్నవాళ్ళు ఎందుకు డాక్టర్ దగ్గరికి మళ్ళీ ఎందుకు పోతారు, ఆసుపత్రి చుట్టూ ఎందుకు తిరుగుతారు? కానీ ఇక్కడ వీరిలో కొంతమంది ఎక్కువగా చాలాసార్లు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది, మందులు జాగ్రత్తగా వాడుకోవాల్సి వస్తుంది, రక్త పరీక్షలు చేసుకోవాల్సి వస్తుంది. ప్రతి భావన కిడ్నీ చుట్టే ఉండాలి. ఒక బంధువుల ఇంటికి వెళ్ళినా తినాలనుకున్నా కూడా అది ఏం ఆహారం పెడుతున్నారు, నా కిడ్నీ పరంగా తీసుకోవడానికి వీలవుతుందా లేదా? అందరూ కలిసి ప్రయాణంలో ఒక దూరంగా వెళ్తున్నారు, అక్కడ దూరంగా నేను వెళ్ళాలనుకుంటాను, కానీ ఈ ప్రయాణంలో ఏదైనా కష్టమవుతే నాకు వెంట డాక్టర్ ఉంటాడా? చూడండి, ప్రతి చోట కూడా ఒక ప్రణాళిక మనకంటూ సిద్ధంగా ఉండాలి. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా మనకంటూ ఒక క్రమశిక్షణాయుతమైన జీవితాన్ని గడపగలిగే ఒక అవకాశం, ఆస్కారం మనకి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఇచ్చింది. దాన్ని వాడుకోవాలి. అంతేకాని కేవలం 4 మందులు వేసుకుంటున్నాను కదా, నేను బాగానే ఉంటాను, ఇవన్నీ డాక్టర్లు చూసుకుంటారు, నా పని కాదు, నేను ఇంతవరకు ఎలా ఉన్నానో ఇంతవరకు 10 ఏళ్ల క్రితం అటువంటి జీవితాన్ని సునాయాసం గడిపేయాలనుకుంటున్నాను, అందుకే ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నాను, ఇది కాకపోతే ఇంకో ట్రాన్స్ప్లాంటేషను, అది కూడా కాకపోతే ఇంకో ట్రాన్స్ప్లాంటేషను అనుకోవడం కూడా చాలామంది చేస్తూ ఉంటారు. చెప్తే వినడానికి విచిత్రంగా అనిపిస్తున్నా కూడా ఈ భావన చాలామందిలో కూడా ఉంటుంది. అంటే ఇది కాకపోతే ఇంకోటి అనుకోవడం అంత సులభమా అంటే సులభమే. ట్రాన్స్ప్లాంటేషన్ చాలా సులభమైనటువంటి ప్రక్రియ. ఒక ఆపరేషన్ పరంగా చూస్తే సర్జన్కి అది చాలా సులభమైన ప్రక్రియ. మందులు మీకు ఎలా ఇవ్వాలి, మిమ్మల్ని ఎలా చూడాలి, కాంప్లికేషన్స్ మిమ్మల్ని ఎలా చూడాలన్నది ఒక నెఫ్రాలజిస్ట్కి కూడా చాలా సులభమైన ప్రక్రియ. వాళ్ళ మేధస్సు మీకు చక్కగా ఉపయోగపడుతుంది. కాకపోతే వ్యక్తిగతంగా మనం దాన్ని ఎలా వాడుకున్నామన్నది మనకు కావాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి చాలామంది చాలా కాంప్లికేషన్స్ వస్తాయేమని అనవసరంగా ఆదుర్దపడుతూ భయపడుతూ వాళ్ళ కాలయాపన చేసి పాడు చేసుకుంటారు. కొంతమంది ఎంత ఆదుర్ద అసలు ఏమాత్రం లేకుండా, ఏమాత్రం ఆలోచన లేకుండా అంతా బాగానే ఉంటుంది కదా, నేను బాగానే ఉంటానంటూ చాలా నిర్లక్ష్యం వహిస్తారు. ఈ రెండు కూడా చాలా తప్పు. మొదట్లో నేను చెప్పినట్టుగా ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత అత్యంత బాధ్యతాయుతమైనటువంటి, కొద్దిగా భయమవుతున్నటువంటి, ఒక రకమైనటువంటి ఆరోగ్య క్రమశిక్షణ కలిగి ఉండడం అనేది అందరికీ చాలా మంచిది. అటువంటి వారికి చాలా మంచి జీవితం కలుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా కూడా 40-50 సంవత్సరాలకు పైగా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకొని బతుకుతున్న వాళ్ళు ఉన్నారు. మన భారతదేశంలో 40 ఏళ్ళకి పైగా ట్రాన్స్ప్లాంట్ చేసుకొని బతుకుతున్న వాళ్ళు ఉన్నారు. మన రాష్ట్రంలో 35-40 సంవత్సరాలు దాటి ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న వాళ్ళు హైదరాబాద్ నగరంలో నడిబొడ్డున ఉన్నారు. ఇంకా చాలామంది ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న జీవితాన్ని సాధారణ జీవితాన్ని గడుపుతున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఎవరు చేశారో డాక్టర్లు మర్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. చాలామంది మందులు వేసుకుంటూ కూడా ఆ మందుల్లో అసలు డాక్టర్ ఎవరో ఎక్కడున్నాడో కూడా మర్చిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే జీవన ప్రక్రియలో వాళ్ళు అలా ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు కొన్ని విషయాలు మరుగున పడిపోతాయి అన్నట్టుగా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకుందామనే భావన కూడా వాళ్ళు మరుగున పడిపోవడం అనేది కూడా జరుగుతోంది. అంటే అన్నేళ్ల జీవితాన్ని వాళ్ళు సాధారణంగానే గడుపుతున్నారు మనందరిలాగా. అంటే అది సాధ్యమవుతుంది శాస్త్రీయంగా. కానీ ఎవరు కష్టపడుతున్నారని చెప్పడం చాలా కష్టం. కాబట్టి మీకు ట్రాన్స్ప్లాంటేషన్ పక్క ఒక రకమైనటువంటి ఒక భయం ఆదుర్దా ఉంటుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న మందుల రీత్యా అది మనకు భయపడాల్సినంత అవసరమేమీ లేదు. ఒక మంచి జీవితాన్ని చాలా దగ్గరగా గడపవచ్చు. ఒకవేళ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్లో ఒడిదుడుకులు, కష్ట నష్టాలు ఏమైనా జరిగితే దాన్ని చక్కగా చేయడానికి డాక్టర్లు, వాళ్ళ వైద్య బృందం, వాళ్ళ మేధస్సు, వాళ్ళ శాస్త్రీయ దృక్పథం అన్నీ మీకు ఉపయోగపడుతూనే ఉంటాయి. వ్యక్తిగతంగా మాత్రం ఎవరికి వాళ్ళు చాలా జాగ్రత్తగా, బాధ్యతగా ఉండడం అనేది మాత్రం చాలా అవసరం అవుతుంది. అప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత కూడా ఒక మంచి అద్భుతమైనటువంటి చక్కటి జీవితాన్ని గడపడం వాళ్ళకి సాధ్యమవుతుంది. యా సార్, మీరు చెప్పినట్టు చాలా మంది కేవలం మాట విని ఊరుకుంటారు తప్ప పాటించే వాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు. సో ఇప్పటికైనా అవగాహన వస్తుంది, ఇంకా వాళ్ళలో మీరు చెప్పిన మాటలు వింటారని అనుకుందాము. సో ఇప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ అయింది, బట్ సపోజ్ జనరల్గా ఏ స్టేజ్ అంటే ఏ ఏజ్ వాళ్ళకు మీరు ఎంత ఎర్లీ అంటే 20sలో చేసిన వాళ్ళు కూడా ఉన్నారా? ఒకవేళ వాళ్ళు లైఫ్ ఈజీగా అంటే నార్మల్గా మనందలాగానే లీడ్ చేయాలి అంటే వాళ్ళు ఎంత క్రమశిక్షణగా ఉండాలి, ఎంత పద్ధతిగా ఉండాలి, ఫుడ్ విషయంలో కావచ్చు, లైఫ్ స్టైల్ విషయంలో కావచ్చు, ఎక్సర్సైజ్ కావచ్చు, వాళ్ళు తీసుకునే ఏదైనా కానీ ఎలా ఉంటే వాళ్ళ లైఫ్ నార్మల్ వాళ్ళలాగా ఉంటుంది అంటారు? చిన్నపిల్లల నుంచి వృద్ధుల దాకా ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవడానికి సాధ్యమవుతుంది. అయితే రకరకాల టెక్నికల్ కారణాల చేత మనం చిన్నపిల్లలకి కానీ వృద్ధులకు కానీ వద్దని చెప్తాము. పసిపిల్లలకి ట్రాన్స్ప్లాంటేషన్ ఇతర దేశాలలో జరిగిన సందర్భాలు ఉన్నాయి. అవన్నీ కొంచెం ఒక ప్రయోగశాలలాగా కనపడుతూ ఉంటుంది.
పిల్లలకి ఒక మంచి జీవితాన్ని ట్రాన్స్ప్లాంట్ తర్వాత ఇవ్వడం అన్నది ఆదుర్ద అయినప్పటికీ కూడా చాలా 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 ఉన్నటువంటి రిస్ట్రిక్షన్స్ ఒక 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 క్రమశిక్షణాయుతమైన జీవితాన్ని పిల్లలకు సాధించడం అంటూ సాధ్యం కాదు. శారీరకంగా వాళ్ళ శరీరం సరిపోకపోవచ్చు కూడా. ఇంకోటి ఏంటంటే పిల్లలు ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత వాళ్ళ పెరుగుదల ప్రక్రియలో కొన్ని అడ్డంకులు ఏర్పడతాయి. ప్లస్ వాళ్ళు సహజంగా పెరగాలి, వాళ్ళు పెద్దవాళ్ళు కావాలి, పొడుగు పెరగాలి, అడ్డంగా పెరగాలి, నిలువుగా పెరగాలి. ఇప్పుడు వాళ్ళ శరీరం లోపల అన్ని అంతర్గతమైనటువంటి అవయవాలు కూడా అత్యంత సాధారణంగా పెరగాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వీటికి ఇక్కడ అడ్డంకి ఏర్పడితే కష్టమవుతుంది చెప్పి దాదాపుగా మేము 9, 10, 11, 12 సంవత్సరాల తర్వాత కాస్త శారీరకంగా వాళ్ళు బలంగా దృఢంగా ఉన్నప్పుడు చేస్తాము. వాళ్ళు కొన్ని ప్రత్యేకంగా మిగతా వాళ్ళకి వాడుతున్నటువంటి మందులు వీళ్ళకి వాడకుండా ఉండడం అన్నది మేము చేయాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే చాలా సాధారణమైనటువంటి ప్రపంచంలో అన్ని ట్రాన్స్ప్లాంటేషన్ పేషెంట్స్ తీసుకునే స్టీరాయిడ్స్ వల్ల వీళ్ళ పెరుగుదల ఆగిపోతుంది. అంటే ఒక 12, 13 ఏళ్ల పిల్లవాడికి మనం చేస్తే బహుశా వాడు 12, 13 ఏళ్ళకి ఎంత హైట్ ఉంటాడో, ఎంత పొడవు ఉంటాడో అదే జీవితాంతం ఉంటుంది. అది ఎలా సాధ్యమవుతుంది? అది వాడికి కష్టమవుతుంది కదా. పొట్టిగా కురుచగా ఉంటే అతనికి ఆత్మన్యూనత భావంతో కిడ్నీ మాట దేవుడు ఎరుగు, వాడు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో కష్టపడిపోతూ ఉంటారు. ఇవన్నీ మేము చూస్తూ ఉంటాం. కాబట్టి పిల్లల పెరుగుదల ఆపగలిగే ఏ మందులు మేము ఇవ్వడానికి ఉండదు, ప్రత్యేక మందులు తీసుకోవాలి. ఆ మందులు కొన్ని సందర్భాల్లో బాగాలేకపోతే మన వేరే కాంప్లికేషన్స్ వస్తాయి. ఇన్ని కష్టాలు పడే బదులు వాళ్ళకి కొంచెం పెరగనిచ్చేసి కాస్త పెరిగిన తర్వాత చేయొచ్చు కదా అన్నది మేము చూస్తూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో అది సాధ్యం కాదు, వాళ్ళని డయాలసిస్లో పెట్టడం సాధ్యం కాదు. కాబట్టి డయాలసిస్లో వాళ్ళని మెయింటైన్ చేయడం సాధ్యం కాదు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో వాళ్ళకి రకరకాల కాంప్లికేషన్స్ డయాలసిస్లో కూడా వస్తూ ఉంటాయి. ఈ ఫిష్ లాస్ అని డయాలసిస్ చేసే ప్రక్రియలో వాళ్ళ కాంప్లికేషన్స్ వస్తాయి, వాళ్ళ ప్రాణానికే ముప్పు ఏర్పడుతుంది. అటువంటి పరిస్థితుల్లో అరే వీళ్ళు ఎక్కువ రోజులు డయాలసిస్లో ఉంటే వీళ్ళకి ప్రాణం కష్టం అవుతుంది, కాబట్టి తప్పనిసరిగా ట్రాన్స్ప్లాంటేషన్ చేద్దామంటే వాళ్ళ అమ్మనో నాన్ననో ఎవరో ఒక ట్రాన్స్ప్లాంటేషన్ వాళ్ళ కుటుంబ రక్త సంబంధికులు ఇచ్చినప్పుడు మనం ట్రాన్స్ప్లాంట్ చేయవచ్చు కాక, కానీ మెయింటైన్ చేయడం కొన్ని సందర్భాల్లో కష్టమవుతుంది. అలా చెప్పి చిన్నపిల్లలకి ట్రాన్స్ప్లాంటేషన్ చేయలేదని కాదు, మేము చాలా వరకు చేస్తుంటాం. కానీ వాళ్ళు శారీరకంగా మానసికంగా బలంగా ఉన్న పిల్లవాళ్ళ అయి ఉండాలి. వాళ్ళ కుటుంబ యొక్క సపోర్ట్, ముఖ్యంగా అమ్మ నాన్నల ఒక పిల్లల మీద వాళ్ళకున్న అవగాహన, వాళ్ళకి ఇచ్చే సపోర్ట్ చాలా అద్భుతంగా ఉండాలి. అలాంటి పిల్లలు చాలా బాగా ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత కూడా చాలా బాగుంటారు. ఇక అటు చివరి చూస్తే వృద్ధుల్లో ట్రాన్స్ప్లాంటేషన్ కొన్ని సందర్భాల్లో కష్టమవుతుంది. ఎందుకంటే వాళ్ళకి వయసు రీత్యా రకరకాల ఇతరత్ర వ్యాధులు వాళ్ళకు ఉండే అవకాశం ఉంటుంది. వాళ్ళ ఎముకలు, కండరాలు, రక్తనాళాలు, నరాలు అంత ఆరోగ్యంగా ఉండవు. ఈ మందుల యొక్క ప్రభావం వాటి మీద పడి అవి మరింత క్షీణించి దెబ్బతినే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అత్యంత ప్రధానమైనటువంటి రక్తనాళాల యొక్క ఆకృతి శరీరం లోపల చాలా వరకు భిన్నమైపోతుంది ఆ వయసుకు వచ్చేసరికి. కాబట్టి రక్తనాళాలు శుభ్రంగా లేనప్పుడు మరి కొత్త రక్తనాళాలు తీసుకెళ్ళి ఆ శరీరంలో ఉన్నటువంటి ఆ పాడైపోయిన రక్తనాళాలకి కుట్లు వేసేసి అటుపక్క రక్త సప్లై అంతా కొత్త కిడ్నీకి అలా తప్పించేయడంలో కొన్ని సందర్భాల్లో కష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక 60-65 ఏళ్ళు దాటిన తర్వాత కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ వద్దని చెప్తాం. అలా అని చెప్పి 72, 70 దాటిన వాళ్ళు ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న వాళ్ళు కూడా మన భారతదేశంలో ఉన్నారు. చాలా పెద్ద వయసులో ఉన్నప్పుడు వాళ్ళకి మేము ఇస్తున్నటువంటి రకరకాల మందులు, నిజానికి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అంతా కూడా ఒక ఫిజిషియన్ అయినటువంటి నెఫ్రాలజిస్ట్ చూస్తాడు, మిగతా వాటిలో అలా కాకుండా. ఇక్కడ ఎందుకనంటే ఇది మెడికల్ కాంప్లికేషన్స్ చాలా ఎక్కువగా వస్తాయి. దాదాపుగా నెఫ్రాలజిస్టే మీకు కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేశారని చాలామంది అనుకుంటారు. కిడ్నీ నెఫ్రాలజిస్ట్ ఎప్పుడు కూడా ఆపరేషన్ చేయడు. ఆపరేషన్ చేసే డాక్టర్ ఆపరేషన్ చేసిన తర్వాత థియేటర్లో అంతకంటే ముందు ఆపరేషన్ థియేటర్కి వెళ్ళేదాకా నెఫ్రాలజిస్ట్ ప్రక్రియ ఉంటుంది. ఆ తర్వాత మీరు బయటికి రాగానే అక్కడి నుంచి మళ్ళీ ఆపరేషన్ తర్వాత కూడా మొత్తం నెఫ్రాలజిస్ట్ ప్రక్రియ ఉంటుంది. అంటే ఆ తర్వాత శరీరంలో జరిగే రకరకాల మెడికల్ భాషలో ఉన్నటువంటి రకరకాల ప్రక్రియలన్నీ కూడా మార్పులకి నెఫ్రాలజిస్ట్ బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఫిజిషియన్ చూస్తుంటాడు మిమ్మల్ని, సర్జన్ కాకుండా. మిగతా గుండె కాని వాటిలో సర్జన్స్ ఎక్కువగా చూస్తూ ఉంటారు. ఇక్కడ కాంప్లికేషన్స్ ఎక్కువగా వస్తాయి కాబట్టి ఫిజిషియన్ చూడాల్సి వస్తుంది, నెఫ్రాలజిస్ట్ లాంటి వాడు. కాబట్టి ఇక్కడ కాంప్లికేషన్స్ జాగ్రత్తగా చూసుకోవడం కోసం అన్నది మేము చూస్తాము. కాబట్టి 65-70 దాటిన తర్వాత వాళ్ళ శరీర ఆకృతి ట్రాన్స్ప్లాంటేషన్కి వాళ్ళకి సరిగ్గా సరిపోయే విధంగా ఉండకపోవచ్చు. ముఖ్యంగా రక్తనాళాలు, ఎముకలు, కండరాలు కొంచెం దెబ్బతిని ఉంటాయి. ఇక మిగతా అవయవాలు అంటే గుండె, లివరు, బ్రెయిన్స్ అంత గొప్పగా లేకపోతే వాళ్ళకి ఇంకా చాలా కష్టం అవుతుంది. కాబట్టి అటువంటి వారిని చాలా 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 జాగ్రత్తగా, పగడ్బందీగా వాళ్ళని ట్రాన్స్ప్లాంటేషన్ ప్రక్రియకి వాళ్ళకి అనుగుణంగా వాళ్ళ శరీరాన్ని మార్చి ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి కొంచెం ఎక్కువ కాలం పడుతుంది. దానికి వ్యక్తిగతంగా వాళ్ళ సహకారము, వాళ్ళ కుటుంబ సభ్యుల సహకారము, ఆర్థిక సహకారము, భావోద్వేగపరమైనటువంటి సహకారం కూడా వాళ్ళ కుటుంబాల నుంచి రావాలి. అది కొన్ని సందర్భాల్లో సాధ్యం కాదు. మన భారతదేశంలో చాలామంది మానసికంగా 50-55 ఏళ్ళకే వృద్ధులు అవుతారు, శారీరకంగా కాదు. ప్లస్ రిటైర్మెంట్ అంటూ ఒక గమ్మత్తుగా 58 ఏళ్ళు, 60 ఏళ్ళు ఉంటాయి. 60 ఏళ్ళకి రిటైర్ అయిన తర్వాత కూడా ఇక అయిపోయింది జీవితం అనుకునే వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉంటారు. సో 60 ఏళ్ళు దాటిన తర్వాత నా జీవితం అయిపోయినప్పుడు మళ్ళీ కొత్తగా ట్రాన్స్ప్లాంటేషన్ నాకెందుకు అనే వాళ్ళ మేము నిత్యకృత్యంగా చూస్తూ ఉంటాం. కాబట్టి అలా కాకుండా వయసుతో నిమిత్తం లేకుండా ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఈ వయసు వాళ్ళందరికీ ఇది ఒక దాదాపుగా 15-18 ఏళ్ల నుంచి 60-65 ఏళ్ల దాకా ట్రాన్స్ప్లాంటేషన్ చాలా బాగా చేసుకోవచ్చు. ఇటువంటి వారిలో వ్యక్తిగతంగా వాళ్ళకి ఏదైతే కాంప్లికేషన్స్ వస్తాయో వాటిని చాలా జాగ్రత్తగా పెట్టుకొని ఎటువంటి కష్టం లేకుండా చూసే శాస్త్రీయపరమైనటువంటి ఆలోచన విధానం ప్రపంచవ్యాప్తంగా ఉంది. కాబట్టి
మీరు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. శరీరాన్ని బాగా పెట్టుకోవడం అనేది చాలా ముఖ్యమవుతుంది. ఎప్పుడైతే శరీరం దెబ్బతింటుందో వాళ్ళు ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్న తర్వాత కూడా రకరకాల మార్పులు గోచరిస్తాయి. అదే చెప్తాను, కిడ్నీ డయాలసిస్ చేసుకోవడం కంటే ముందు డయాలసిస్ చేసుకునే సమయంలో మీ శరీరాన్ని చాలా బాగా పెట్టుకోండి. ఎందుకంటే ఆ శరీరమే మీకు ఒక 70-75 ఏళ్ల దాకా మీ శరీరం మీకు మీ నిజాయితీపరమైనటువంటి సర్వీస్ మీకు చేయాల్సిన అవసరం ఉంటుంది. సో కాబట్టి శరీరాన్ని పాడు చేసుకుంటే మీ కిడ్నీ బాగుంటుంది మార్చుకున్నంత మాత్రాన. తర్వాత మీ శరీరం సహకరించలేదు అనుకోండి, మళ్ళీ మీకు వేరే కాంప్లికేషన్స్ వస్తాయి. అంతా బాగుండి మీరు మంచాన్ని పడి ఉంటే దాంట్లో అర్థమే ఉంది ఇంకా జీవితంలో. కాబట్టి శరీరాన్ని చాలా బాగా పెట్టుకోవాలి. ఎముకలు, కండరాలు, రక్తనాళాలు, నరాలు, ఇతరత్ర శరీరంలో ఉన్నటువంటి అవయవాలు, లివరు, గుండె, ఇతర అవయవాలన్నీ కూడా చాలా బాగా పెట్టుకోవడం అన్నది మీకు చాలా అవసరం అవుతుంది. అటువంటి వారు ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత కూడా బాగుంటారు. కాబట్టి వయసు ఏదైనప్పటికీ ముఖ్యంగా ఇప్పుడు మేము ఎక్కువగా ట్రాన్స్ప్లాంటేషన్స్ 20, 30, 40 ఉన్న వాళ్ళకే ఎక్కువగా చేస్తాము. ఆ తర్వాత నేను చెప్పినట్టుగా భారతదేశంలో ఒక రకమైనటువంటి నిర్లిప్తత ఎక్కువగా ఉంటుంది వారిలో. నాకెందుకు ఈ జీవితం ఇంకా ఇంత చేసుకోవాల్సిన అవసరం ఉందా అని కూడా అనుకుంటారు. ప్లస్ వీళ్ళు జబ్బును పట్టాన ఒప్పుకోరు చాలామంది, ముఖ్యంగా 40, 50 ఉన్నవాళ్ళు పట్టాన ఒప్పుకోరు. వాళ్ళకి జబ్బుకి ఇంకేమైనా పద్ధతి ఉందా అని చూస్తారు. ప్లస్ డాక్టర్ చెప్పిన తర్వాత ఈరోజు ఫలానా డయాలసిస్ మొదలు పెట్టండి అని చెప్పిన తర్వాత వాళ్ళు ఇంకా ఒక చెడుని చాలా దగ్గరగా చూడాలనుకుంటారు. అంటే చెడుని వాళ్ళు అనుభవించాలనుకుంటారు. చెడు బాగా అనుభవించిన తర్వాత వాళ్ళకి, అంటే శరీరం బాగా దెబ్బతిన్న తర్వాత వాళ్ళకి అనుభవపూర్వకంగా ఇంక నా బాగుండట్లేదు, నాకు ఏదో అయిపోతుంది అనుకుని అప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ మొదలు పెడతారు డయాలసిస్. కానీ అప్పటికే పాడైపోతారు కాబట్టి వాళ్ళు డయాలసిస్లోనో ట్రాన్స్ప్లాంటేషన్ దాకా వెళ్లకుండా పాడైపోతారు. కాబట్టి చాలామంది మరణాలు అక్కడే జరుగుతూ ఉన్నాయి. దేశంలో ప్రతి ఏటా కూడా మనకి 2.5-3 లక్షల మంది డయాలసిస్ చేసుకుంటున్న వాళ్ళు మొదలు పెడుతున్నాం. కానీ కేవలం 15-18 వేల మంది మాత్రమే ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకుంటున్నారు. మిగతా దాదాపుగా సుమారు 2 లక్షల మంది ఎక్కడికి వెళ్తున్నారు, వాళ్ళంతా ఏమైపోతున్నారు? కొన్ని వాళ్ళందరూ డయాలసిస్లో ఉన్నారా? అందులో కనీసం ఒక 15-20 వేల మంది డయాలసిస్లో ఉండవచ్చు గాక. అంటే మిగతా వాళ్ళందరూ ఏమైపోతున్నారు? వేలాది మంది ఒక అవగాహన రూపంతో, అవగాహన లేకుండా, దాని పట్ల ఆలోచన లేకుండా చనిపోతున్న వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. గమ్మత్ ఏమిటంటే శరీరంలో ఉన్నటువంటి అన్ని అవయవాలకెల్లా సైన్స్లో ఉన్నటువంటి అనేక జబ్బులకి ఉన్న వాటన్నిటికంటే కూడా చాలా సులభంగా, సునాయాసంగా కిడ్నీ పూర్తిగా పాడైన తర్వాత కూడా మంచి జీవితం గడిపే అవకాశం కేవలం కిడ్నీ ఫెయిల్యూర్కి మాత్రమే ఉంటుంది. అంటే సంపూర్ణమైనటువంటి ఒక జీవితకాలపు చికిత్స అనేది కేవలం కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్కి మాత్రమే ఉంటుంది. అది విషయం తెలుసుకోకుండా ప్రతిదాన్ని కూడా వేరే జబ్బులాగా ఊహించుకొని భయపడే వాళ్ళు మనకు ఎక్కువగా ఉంటారు. కాబట్టి వీళ్ళ సగటు ఆయుర్దాయం మిగతా వారి కంటే కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో కాబట్టి వయసుతో నిమిత్తం లేకుండా ఎవరు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నా వాళ్ళ జీవితం అద్భుతంగానే ఉంటుంది. కాకపోతే ఆ రకమైనటువంటి భావన వాళ్ళు ఎక్కువగా కలిగి ఉండాలి. ఓకే సార్, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత ఏ విధంగా, అంటే మీరు చెప్పిన సలహాలు, సూచనలు పాటించడం వల్ల నార్మల్ వ్యక్తుల్లాగానే లైఫ్ లీడ్ చేయొచ్చు అనే దానికి సంబంధించి ప్రజలకు ఎంతో అవగాహన వచ్చే విధంగా ఎన్నో విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సో చూశారు కదా, డాక్టర్ శ్రీభూషణ్ రాజు గారు చెప్పిన విధంగా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవడం పెద్ద ప్రక్రియ ఏమో, ఒకవేళ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అయిపోయిన తర్వాత నా జీవితం అయిపోతుందేమో అని భయపడాల్సిన అవసరం లేదు. నార్మల్ సర్జరీస్ రాగానే ఇది కూడా ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నాలజీలో చాలా సులభమైన ప్రక్రియ. కాకపోతే డాక్టర్స్ని రెగ్యులర్గా విజిట్ చేయడం కానీ, వాళ్ళు చెప్పిన సలహాలు, సూచనలు పాటించి తగిన ప్రణాళికలు చేసుకుంటూ మీ లైఫ్ని లీడ్ చేసినట్లయితే నార్మల్ వ్యక్తుల్లాగా కూడా మీరు కూడా ఉండొచ్చు అని చెప్తున్నారు డాక్టర్ గారు. మరి డాక్టర్ గారు చెప్పిన సలహాలు, సూచనలు పాటించండి, మీ లైఫ్ని సక్సెస్ఫుల్గా ఎంజాయ్ చేయండి. ఇది ఇవాల్టి హెచ్ఎంటీవీ హెల్త్ ప్లస్ ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.